వెరీ గుడ్. బాబుకు ముక్కరించారమ్మా. ఇప్పుడు నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఇదివరకు ఇచ్చిన ఉండేవాళ్ళి. బాబు రాజు ఏమిటి అవుతారు? అసలు అవుతారు అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఏమిటమ్మా, జీవితాంతం ఈ ఉద్యోగం నాది. ఈ తల్లి ఆ తమ్ముళ్ళు ఈ ఉద్యోగం నాకు దేవుడు ఇచ్చిన వరాలు. ఇక సిరి సంపద అంటారా, చెప్పకుండా ఎలా వచ్చాయో అలాగే చెప్పకుండా ఎప్పుడొకప్పుడు తుర్రుమంటాయి. అమ్మా మీరు ప్రతి నెల నాకు జీతం ఇస్తుండాల్సిందే, నా అల్లరి అబద్ధాలు భరిస్తూ ఉండాల్సిందే. ఆ చూడండి, స్టోర్ రూమ్ లో సరుకులన్నీ అయిపోయాయి, మీరు తెప్పిస్తారా? వెళ్ళి నేను పట్టురమ్మంటారు. అదంతా తర్వాత. డ్యూటీకి ఇంత పొద్దుకే వచ్చేది. పిల్లలకు స్నానాలు పానాలు ఎవరు చేస్తారనుకున్నాం? క్షమించండి, ఆలస్యం అయిపోయింది, ఇప్పుడే చేస్తాను. వెళ్ళు. రేయ్, అదేమిట్రా నన్ను చూసి అలా దూరం దూరంగా వెళ్ళిపోతున్నారు? అది కాదండి, ఇప్పుడు మీరు నన్ను మీరు అంటున్నారా? రేయ్, నన్ను ఎందుకురా దూరం చేస్తున్నారు? రేయ్, నేను మీకు ఏ అపకారం చేశాను రా? అది కాదండి, మీకు బోల్ డబ్బు ఉంది, పెద్ద కారు ఉంది, బంగ్లా ఉంది. అవునండి, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారుగా. చల్లని చూపులం చల్లని చూపులం ఏమిటి ఏదో బాబుతో ఆడుకుంటున్నట్టున్నారు? లేవండి. ఎవరు మీరు? ఆ రోజు కాస్త పొరపాటుగా మాట్లాడాను. పొరపాటే ఉంది, కరెక్ట్ గానే మాట్లాడాను. ఈడొచ్చిన ఆడపిల్ల అడ్డమైన గాడులతో తిరిగితే ఊరుకుంటారా? అందులోనూ పరువు ప్రతిష్ట సాంప్రదాయం ఏం అక్కర్లేదు. ఏదోలేండి, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోనంటుంది. ఏదో చిన్నతనం తెలియక ఉంటుంది. బరువు బాధ్యత తెలిసిన వారు మీరే చెప్పాలి. చెప్పినా వినకుండా మొండికేస్తోంది. మొండికేస్తే పళ్ళు రాలగొట్టండి, కాళ్ళు గీళ్లు బెరగొట్టి కాళ్ళు బారేయండి. అంతేగాని ఒక అడ్రస్ లేని గాడిదకి ఇచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు ఇది వట్టి గాడి, ఇప్పుడు డబ్బున గాడిద. మీకు డబ్బున గాడిదలే కావాలంటారా? ఈ ఊళ్ళో డబ్బున గాడిదలు చాలా ఉన్నాయి, అందులో ఒక పెద్ద గాడిదకి ఇచ్చి పెళ్లి చేసేయండి. బట్లవారు కాఫీ. వదిలేండి. మీకు కాదు, వెళ్ళండి. కోపడకండి, కాస్త నా మాట కూడా వినండి. మీ మాట మీ చెల్లె వినలేదు, నేనెందుకు వినాలి? పెద్దవాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే చిన్నవాళ్ళు చెడిపోతారని మీ చెల్లి గట్టిగా చెప్పండి. అదేం లేదులేండి, ఈ సంబంధం మాకు ఇష్టమే. మీకు ఇష్టమైతే నాకు ఇష్టం లేదు. కాదు, నా మీద కోపంతో అలా చెప్తున్నా.
చిచ్చి పాపిష్టి విధవ నాకు దాపరించాడు. ఆ కన్న తల్లి తన పీడ వదిలించుకుంది. పుణ్యానికి పోయినందుకు ఈ పీడ నాకు చుట్టుకుంది.